హలో అండి. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలి. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నెల నెల ఒక మంచి ఇన్‌కమ్ మన చేతికి రావాలి అని చాలా మందికి ఉంటుంది. కానీ ఎక్కడ ఆగిపోతారు? పెట్టుబడి దగ్గర. అరే! నా దగ్గర ఐడియా ఉంది. కష్టపడే సత్తా ఉంది. కానీ డబ్బులు లేవే అని బాధపడే వాళ్ళ కోసమే ఈరోజు ఒక మైండ్ బ్లోయింగ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. మీరు వింటున్నది నిజమే అండి. మీరు పెట్టే పెట్టుబడిలో సగం అంటే ఏకంగా 50% 50% వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా తిరిగి ఇస్తుంది. వేల నుంచి 50,000 వరకు స్థిరమైన ఆదాయం మీ సొంత ఊర్లోనే ఉండి సంపాదించుకోవచ్చు. అదే అండి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఎన్ఎల్ఎం. తో ఈ ఒక్క వీడియోలో ఎన్ఎల్ఎం స్కీమ్ అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? ఎంత సబ్సిడీ వస్తుంది? ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ఎలా రెడీ చేసుకోవాలి? అప్లికేషన్ ఎలా పెట్టాలి? ప్రతి ఒక్క డీటెయిల్ ఏ టు జెడ్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మేకలు, గొర్రెలు, కోళ్లు లేదా పందులు పెంపకం లాంటి లైవ్ స్టాక్ బిజినెస్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీ లైఫ్ ని చేంజ్ చేయబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక పెన్ పేపర్ తీసుకొని పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఎన్ఎల్ఎం అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. మన దేశంలో వ్యవసాయంతో పాటు పశు సంవర్ధక రంగాన్ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అద్భుతమైన స్కీమ్ ఇది. చాలా మంది రైతులు, యువత కేవలం పంటల మీద ఆధారపడి లాస్ వస్తే ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా అగ్రికల్చర్ కి సపోర్టింగ్ గా కోళ్లు పెంపకం, మేకల పెంపకం, లేదంటే గొర్రెల పెంపకం, లేదంటే పందుల పెంపకం ఇలాంటివి ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీమ్ ని డిజైన్ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో దీనికి భారీ డిమాండ్ ఉంది. ఏపీలో పౌల్ట్రీ సెక్టర్ చాలా స్ట్రాంగ్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి మార్కెట్ రెడీగా ఉంది. అలాగే రాయలసీమలో గోట్ ఫార్మింగ్ కి, తెలంగాణలో షిప్ ఫార్మింగ్ కి ఆ ఒక పెద్ద ఎకో సిస్టమ్ ఉంది. సో అంటే మీరు ఈ రంగంలోకి దిగితే మీకు మార్కెట్ ఎక్కడుందో అని వెతుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది. మార్కెట్ లో డిమాండ్ ఉంది. మీకు కావాల్సింది కేవలం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ మాత్రమే. ఓకేనా అండి? సో మరి దీనికి ఎలిజిబుల్ అంటే మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం డౌట్ వస్తుంది అంటే నేను ఈ స్కీమ్ కి అప్లై చేయవచ్చా అని. దానికి ఆన్సర్ అంటే ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే దీనికి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదండి. మీ వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మీరు రైతులు కావచ్చు, జాబ్ కోసం చూస్తున్న యువత కావచ్చు, మహిళలు కావచ్చు, లేదా ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అప్లై చేసుకో. స్థలం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఫార్మ పెట్టడానికి మీకు సొంత భూమి ఉంటే చాలా మంచిది. ఒకవేళ సొంత భూమి లేకపోయినా టెన్షన్ లేదు. లీజుకు తీసుకున్న భూమి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఆ స్థలం మీద మీకు లీగల్ గా రైట్ ఉందని బ్యాంకు వాళ్ళకి చూపిస్తే చాలు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీకు ఈ లైవ్ స్టాక్ కి సంబంధించి ఏదైనా ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే అది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది. బ్యాంక్ వాళ్ళకి మీ మీద ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుందండి. ఓకేనా? సో అంతా బానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా 50% సబ్సిడీ అని. దాని గురించి కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో దాని గురించి చెప్తాను వినండి. చాలా మంది ఒక పొరపాటు పడతారు. గవర్నమెంట్ 50% సబ్సిడీ ఇస్తుంది కదా, ముందే మన అకౌంట్ లో డబ్బులు పడిపోతాయేమో అని అనుకుంటారు. నో అండి, అది అలా వర్కౌట్ అవ్వదు. ఇందులో ఇచ్చేది బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదట మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇచ్చి బ్యాంకు ద్వారా లోన్ తీసుకోవాలి. ఆ లోన్ అమౌంట్ తో మీరు అనుకున్న బిజినెస్ ని గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ చేయాలి. అంటే షెడ్ నిర్మాణం కానీ, ఇంకా మీరు జంతువుల కొనుగోలు కానీ, ఇంకా ఫీడ్ కానీ, మెడిసిన్స్ అన్ని అరేంజ్ చేయాలి. ఇదంతా కంప్లీట్ అయ్యాక గవర్నమెంట్ అధికారులు మీ ఫార్మాకి వస్తారు. మీరు చెప్పిన విధంగానే ప్రాజెక్ట్ చేశారా లేదా అని ఫిజికల్ గా వెరిఫై చేస్తారు. అంతా పర్ఫెక్ట్ గా ఉందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే ఆ 50% సబ్సిడీ అమౌంట్ అనేది మీ లోన్ అకౌంట్ లోకి జమ అవుతుంది. అంటే ఇది అప్ ఫ్రంట్ మనీ కాదు, ఇది పర్ఫార్మెన్స్ బెస్ట్ సపోర్ట్. మీరు నిజాయితీగా పనిచేసి చూపిస్తే ప్రభుత్వం మీ వెన్నంటి ఉండి సగం భారాన్ని తీసుకుంటుంది. ఇక్కడ ఇంకో విషయం, పౌల్ట్రీ ఫార్మింగ్ విషయానికి వస్తే 500 లేదా 1000 కోళ్లతో పెట్టే చిన్న బ్రాయిలర్ ఫార్మ్స్ కి డైరెక్ట్ సబ్సిడీ ఉండదు. బ్రీడర్ ఫార్మ్స్, హెచ్ఆర్ఎస్ ఫార్మ్స్ లాంటి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి మాత్రమే ఈ స్కీమ్ కి సపోర్ట్స్ ఉంటుంది. ఒక మీరు ఎదగాలి అన్నది గవర్నమెంట్ ఉద్దేశం అన్నమాట. ఓకేనా? ఇంకా ప్రాక్టికల్ గా అసలు స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో చూద్దామండి. స్టెప్ 1, మొదట మీరు ఎన్ఎల్ఎం అధికారిక పోర్టల్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. స్టెప్ 2, మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే గోట్ ఫార్మింగా, పౌల్ట్రీనా అన్నది. సో ఓకేనా? ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను వినండి. మీకు అసలు నాలెడ్జ్ లేకుండా ఎవరు చెప్పారో కదా అని పెద్ద ప్రాజెక్ట్ తీసుకోకండి. మీరు ఎంత మేనేజ్ చేయగలరో అంతే స్టార్ట్ చేయండి. స్టెప్ 3,
డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది ఈ స్కీమ్ మొత్తానికి ఒక గుండెకాయ లాంటిదండి. అంటే డిపిఆర్ అంటే మీ బిజినెస్ బ్లూ ప్రింట్ అన్నమాట. మీరు ఎన్ని జంతువులను పెంచుతారు, షెడ్ సైజ్ ఎంత, వాటికి తిండి ఖర్చు ఎంత, కరెంటు బిల్లు, లేబర్ ఖర్చు ఎంత, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఫైనల్ గా మీకు వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ క్లియర్ గా ఒక ఫార్మాట్ లో ఉండాలి. మీరు బ్యాంకుకి వెళ్లి లోన్ అడిగినప్పుడు వాళ్ళు చూసేది మీ ముఖం కాదండి, మీకు బిజినెస్ మీద ఎంత క్లారిటీ ఉందో ఈ రిపోర్ట్ ద్వారా వాళ్ళకి అర్థమైపోతుంది. మీకు ఇది సొంతంగా రాయడం రాకపోతే సిఏ చార్టెడ్ అకౌంటెంట్ కన్సల్టెన్సీని కలవండి, లేదా మీ దగ్గరలో ఉన్న పశు సంవర్ధక శాఖ ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి గైడెన్స్ తీసుకోండి. వాళ్ళు గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో మీకు హెల్ప్ చేస్తారు. బ్యాంక్ వాళ్ళు వెరిఫికేషన్ చేసి లోన్ అప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎగ్జైట్మెంట్ లో ఆ డబ్బులన్నీ వేరే అవసరాలకి వాడకండి. డిపిఆర్ లో ఏముందో పక్కాగా అదే విధంగా ఫాలో అయితేనే మీకు సబ్సిడీ వస్తుంది, లేదంటే మధ్యలోనే ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత బాధపడకండి. నెక్స్ట్ వచ్చేసి ఇది అసలు సిసలైన రియాలిటీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరైనా మీకు ఈ స్కీమ్ వస్తే రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోతారు అని చెప్తే అది పచ్చి అబద్ధం. ఇది ఒక పాసివ్ ఇన్కమ్ కాదు. మీరు డబ్బులు పెట్టి ఇంట్లో కూర్చుంటే ఫార్మ్ నడవదు. గోట్ ఫార్మింగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక 50 మేకలతో మీరు స్టార్ట్ చేస్తే జంతువుల కొనుగోలు, షెడ్ ఫీడ్ అంతా కలిపి సుమారు 8 నుంచి 10 లక్షల బడ్జెట్ అవుతుంది. సో ఒక సంవత్సరం పాటు మీరు ఓపిక పట్టాలి. వాటి రీప్రొడక్షన్ జరిగి మీరు సంవత్సరానికి ఒక 70 నుంచి 80 మేకలను అమ్మగలిగితే అన్ని ఖర్చులు పోను నెలకు యావరేజ్ గా 30,000 నుంచి 50,000 వరకు మీ చేతిలో మిగులుతుంది. మీ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే అది 1,00,000 దాటిన ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే ఇది మీ కష్టం మీద మీరు వేసే అడుగుల పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఒక యానిమల్ హెల్త్, జంతువుల ఆరోగ్యం విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. వెటర్నరీ డాక్టర్ తో ఎప్పుడు టచ్ లో ఉండాలి. వ్యాక్సినేషన్ పక్కాగా వేయాలి. మార్కెటింగ్ పెంచడం ఎంత ముఖ్యమో వాటిని ఎక్కడ అమ్మాలో ముందే డిసైడ్ చేసుకోవడం అంతే ముఖ్యం. లోకల్ మార్కెటా, హోటల్సా, ముందే క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ మిడిల్ మెయిన్ ట్రాప్ అంటే బ్రోకర్స్. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నాకు కొంత కమిషన్ ఇవ్వు, నీకు సబ్సిడీ శాంక్షన్ చేయిస్తా అంటే వాళ్ళని వెంటనే దూరం పెట్టండి. ఇది గవర్నమెంట్ ఆన్లైన్ ప్రాసెస్, అంతా పారదర్శకంగా జరుగుతుంది. బ్రోకర్లకి ₹1 కూడా ఇవ్వకండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది NLM స్కీమ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది షార్ట్ కట్స్ లో రాదు. ప్రాపర్ ప్లానింగ్, ఓపిక, కష్టపడే తత్వం ఉంటే ఈ స్కీమ్ ద్వారా మీకు మీ ఊర్లోనే ఒక బాస్ లా బతకొచ్చు. చిన్నగా స్టార్ట్ చేయండి, స్ట్రాంగ్ గా ఎదగండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో జెన్యూన్ బిజినెస్ ఐడియాస్, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ మరియు ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కోసం మన నందా వాయిస్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్కీమ్ కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, లేదా ఇంకో డెడికేటెడ్ వీడియో అయినా చేస్తాను. సో లైక్ చేయడం, మీ ఫ్యామిలీతో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. స్టే మోటివేటెడ్, కీప్ గ్రోయింగ్.